చెప్పారు. త్రినాదుల వైష్ణవ భక్తుని రక్షించుట, మూర్ఖపు గురువుకి శిక్షించుట. ఆ మేళా జరుగు స్థలంలో నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అక్కడ త్రినాదుల మేళా చెల్లించకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అతన్ని పొద్దు మన స్థానములను కూర్చొని పెట్టవద్దని అనుకొని మేళా చేయవారంత వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీ వెళ్తున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆఫ్ చేస్తాను అని చెప్పగా వైష్ణవుడు ఏమంటున్నాడంటే, నాయనలారా అపరాధాన్ని క్షమించండి, ఇక్కడ నుండి నేను మేళా కాకుండా వెళ్ళను, నేను నికరంగా చెప్పుచున్నాను అని గురువు అనగా నా గురువు ఎక్కడికి వచ్చినా కూడా వెళ్ళనని చెప్తే దైవయోగం నా గురువు ఆ క్షణమే వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు అనగా ఈ దినము కనిపించలేదని అడిగితే వైష్ణవ గురించి అతని తల్లి అడిగింది. అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఇలా చెప్పినది, నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళాడు, గురువు మేళ ఎవరిదని అడిగితే అందులో అది ముసలిది, అది త్రినాదుల మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలాన్ని సామాగ్రిని కాలితో తన్నివేశారు. తరువాత వైష్ణవుని పట్టుకొని బరబర లాక్కుపోయారు. కొంత దూరం వెళ్ళేసరికి పూర్ణ వర్షం కురిసినది. కట్టికి చీకటి కావడం వలన త్రోవ కనిపించట్లేదు. గురు శిష్యుడు చల్లా చెదిరి అతి కష్టమైన గురువు ఇంటికి చేరుకోగానే గురువు ఇంట్లో చూస్తే అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తాను. గురువు ఆశ్చర్యపడి లోనికి వెళ్ళి ఏంటనంటే అతని భార్య కుమారుడు చనిపోయి ఉన్నారు. గురువు పశ్చాత్తాపడి మేళా చేయుట, త్రినాదులు కరుణించుట. ఆయన చూసి గురువు మూర్చిపోయే శిష్యుడు గురువును పట్టుకొని లేచి కూర్చొని ముఖం మీద నీళ్లు చల్లి, అయ్యా తమ స్వాములు అపరాధులు, త్రినాద మేళాన్ని పాడు చేశారు, అందుకే మీకు ఇలా ప్రతిఫలం జరిగినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళాన్ని చేసిన ఎడల మీ భార్య కుమారులు బతుకుదురు అని చెప్పగా శిష్యుడు మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకోగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాదుల మేళ పాడు చేసినందున నాకు తగిన శిక్ష దొరికినది. నేను మూర్ఖున్న అలమున్న ప్రభువుల మహిమను తెలుసుకోలేకపోయానని ప్రభువులు వారిని క్షమాపణ వేడి మేళకు కావాల్సిన పదార్థాలు యావత్తు తెప్పించి అందరితో